ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మాటల ద్వారా క్రియల ద్వారా స్వార్థ సేవ చేస్తున్నటువంటి వారు ధన్యులు అని చెప్పేసి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ కూడా మనకు చాలా అవసరం. మనకు 24 గంటలు రోజుకి 24 గంటలు దేవుడు ఇచ్చాడు. దాంట్లో దశమ భాగం మనం ఎవరైనా దేవునికి ఇస్తున్నామా? ఆ సమయంలో 24 గంటల్లో దశమ భాగం అంటే 2 గంటల 24 నిమిషాలు మనం దేవునికి కేటాయించాలి. 1 గంట దేవుని వాక్యం చదివినా, 1 గంట ప్రార్థన చేసిన 24 నిమిషాలు 2 గంటలు అయిపోయినాయి. ఇంక 24 నిమిషాల్లో దేవుని కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. దేవుని కార్యం కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. సో ఆయన స్వరం కొరకు కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఇలాగ టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇంకా 10వదిగా డైలీ అన్ ఆపర్చునిటీ ఆఫ్ ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్. అనుదినము జీవితంలో ఒక అవకాశాన్ని మనకు దేవుడు నూతన సంవత్సరం అనే దయాకిరీటం కానీ లేదా నూతన రోజు కానీ మన జీవితాలు ఇచ్చాడు అని అంటే, అది ఒక అవకాశాన్ని మనం చూసుకొని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, కానీ ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడు మనకు మరొక సంవత్సరం ఇవ్వటం ద్వారా అది నెరవేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ సందర్భంలో నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలో అతి గొప్ప సువార్థికుడు ఎవరు అంటే బిల్లీ గ్రాహం గారు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఆ బిల్లీ గ్రాహం గారు చనిపోయిన తర్వాత అంతే స్థాయిలో ఇతర దేశాలన్నీ ప్రపంచమంతా కూడా స్వార్థ సేవ గొప్పగా చేస్తున్నటువంటి, ఇప్పుడు బ్రతికున్నటువంటి వారిలో గొప్ప సేవకుడు బెన్నీ హిన్ అనేటటువంటి ఆయన. ఈ బెన్నీ హిన్ గారు ఇజ్రాయెల్ దేశంలో జన్మించి కెనడా వెళ్ళి చివరకు అమెరికాలో సెటిల్ అయ్యాడు. గొప్ప స్వార్థ సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కొక్క మీటింగ్కి వెళ్తే 70 నుండి 75 లక్షల మంది అటెండ్ అవుతూ ఉంటారట. మన దేశానికి కూడా వచ్చారు, కానీ ఆయన్ను గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవటం వల్ల తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మేము ఆయన వస్తాడని చెప్పేసి ఒకసారి బెంగళూరు వెళ్ళాం ఆయన మీటింగులకని, ఆయన రాలేదు, చివరి క్షణంలో క్యాన్సిల్ అయిపోయింది. ఇంకోసారి హైదరాబాద్ వెళ్ళాం, చివరి క్షణంలో క్యాన్సిల్ అయిపోయింది. అంత గొప్ప సువార్థికుడైనటువంటి బెన్నీ హిన్ గారు ఒక 1916 సంవత్సరంలో 2016 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమని అంటే 2015వ సంవత్సరంలో, అంటే సాక్ష్యం చెప్పడానికి ఒక సంవత్సరం ముందు 2015వ సంవత్సరంలో ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందట. వస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆయనకు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఆయన శరీరం ఆపరేషన్ థియేటర్లో ఆ బల్ల మీదే ఉంది, కానీ ఆయనకు ఒక దర్శనం కలిగింది. అంటే ఆయన ప్రాణం పోయిందో ఏమో తెలియదు, కానీ ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ప్రాణం దేవుని దగ్గరికి వెళ్ళింది. వెళ్తే అక్కడ పెద్ద లాంగ్ క్యూ ఉందట. ఆ లాంగ్ క్యూలో చివరిలో దేవుడు యేసుక్రీస్తు తెల్లటి వస్త్రాలు ధరించి అక్కడ ఉన్నాడట. ఈ లాంగ్ క్యూలో ఒక్కొక్కళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ దేవదూత ఉండి ఆ పేర్లు చదువుతూ ఉండగానే ఆ మంచి చేసినటువంటి వ్యక్తులు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు స్మైల్ చేస్తూ ఉన్నాడట, అంటే చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడట వాళ్ళని చూసి. ఆ చిరునవ్వు నవ్వినటువంటి సమయంలో వారిని పరలోకానికి పంపిస్తూ ఉన్నారట దేవదూత. మరి చెడ్డ పనులు చేసినటువంటి వారు వెళ్ళినప్పుడు ఆయన సీరియస్గా చూసేవాడట. వారిని అందరినీ నరకానికి పంపించేస్తూ ఉన్నారు. అంటే 20% మంది మాత్రం పరలోకానికి వెళుతూ ఉన్నారట, 80% మంది నరకానికి పంపించేస్తూ ఉన్నారు. ఈ బెన్నీ హిన్ గారు ముందుకు వెళ్తూ ఈయన అనుకున్నాడట, నేను చాలా గొప్ప ప్రసంగికుడిని, గొప్ప సేవ చేస్తూ ఉన్నాను, దేవుడు నన్ను తప్పక పరలోకానికే పంపిస్తాడు అని చెప్పేసి అని ముందుకు వెళ్ళి ఈయన టర్న్ వచ్చేసరికి, ఈయన ప్రభు దగ్గరికి వెళ్ళేసరికి క్యూ లైన్లో ప్రభువు చాలా సీరియస్గా చూశాడట ఈయన వైపు. ఈయన చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఈయన స్మైల్ చేస్తాడు, నన్ను పరలోకానికి పంపిస్తాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన సీరియస్గా చూస్తే ఈయన డిసప్పాయింట్ అయిపోయాడు. అంటే ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి అన్నమాట.
కానీ యేసుక్రీస్తు అన్నాడట, నీ సమయం ఇంకా రాలేదు, నువ్వు కొన్ని తప్పులు చేశావు, అవి రెక్టిఫై చేసుకో, నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను, తిరిగి నువ్వు మరలా నరలోకానికి వెళ్ళిపోవు, అక్కడ మంచి పనులు చేసిన తప్పును సరిదిద్దుకో అని చెప్పేసి ఆయన్ని హెచ్చరించి వెనక్కి పంపించేసేటట. ఈ ఆపరేషన్ థియేటర్ మీద ఉన్నటువంటి శరీరంలోకి మళ్ళా ఆయన ఆత్మ వచ్చింది, లేచాడు. ఆయన చేసిన తప్పులు ఏంటంటే 1978లో ఆయన సుజానా అనేటటువంటి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. 2010 వరకు ఆవిడ వివాహ జీవితం బాగానే సాగిపోయింది. 2010లో వారిద్దరూ డైవోర్స్ తీసుకొని, విడాకులు తీసుకొని విడిపోయారు. ఎంత గొప్ప జనుడైనా కానీ, ఎంత గొప్ప దైవజనుడైనా కానీ ఆ వీక్నెస్ అనేది ఉంది, ఓర్చుకోలేకపోయారు, భార్యాభర్తలు విడిపోయారు. కానీ వారి తప్పు వాళ్ళు తెలుసుకున్న తర్వాత మళ్ళీ 2013లో మళ్ళీ పునర్వివాహం చేసుకున్నారట వాళ్ళే. అంటే 1978లో ఒకసారి చేసుకున్నారు, అదే పెళ్లి కొడుకు అదే పెళ్లి కూతురు. మళ్ళా 2010లో విడిపోయారు, మళ్ళీ 2013లో వారిద్దరు తిరిగి వివాహం చేసుకున్నారు. ఇలాంటి పనులు కొన్ని తప్పులు జరిగినాయి కాబట్టి ఆయనకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చి తప్పులు సరిదిద్దుకో అని చెప్పేసి ఆయన తిరిగి పంపించినట్లుగా ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆ విధంగా మన జీవితాల్లో కూడా తప్పులు జరుగుతూ ఉంటున్నాయి, అవి సరిదిద్దుకోవటానికి దేవుడు మన జీవితాల్లో కూడా ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని అనుగ్రహించాడు. కనుక మనం ఆ సరిదిద్దుకోవటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఈ 2026 సంవత్సరంలో సరిదిద్దుకొని దేవుని వైపు నడవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా మనం చేసేటటువంటి పొరపాట్లు, చిన్న పొరపాట్లైనా కానీ పెద్ద శిక్ష వేశాడు దేవుడు. బైబిల్లో మనం చూస్తే అదేంటంటే మోషేను బండను 2 మార్లు బండతో మాట్లాడమని చెప్పేసి చెప్పడం జరిగింది. సంఖ్యాకాండం 20:8 బండతో మాట్లాడుము అని అది నీళ్ళు ఇచ్చును అని చెప్పేసి మోషేతో చెప్తే, సంఖ్యాకాండం 20:11 మాట్లాడకుండా మోషే చేసిన పని ఏంటి, 2 మార్లు తన కర్రతో బండను కొట్టెను, నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. కానీ దేవుడు చెప్పింది ఏంటి, మోషే చేసింది ఏంటి, చిన్న పొరపాటే. కానీ దాని శిక్ష ఏంటంటే 2 సార్లు శిక్ష ఏం చేశాడంటే, నా పరిశుద్ధాత్మను నమ్ముకొనక నీవు తిరిగిపోతివి కనుక వాగ్దాన దేశంలోనికి మీరు వెళ్ళరు అని. చిన్న పొరపాట్లు కూడా దేవుడు పెద్ద శిక్ష వేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇది చిన్న పొరపాటే కదా అని చెప్పేసి మనం ఆ పొరపాట్లు చేయకూడదు. అలాగే అహరోను కుమారులు, లేవీకాండం 10:1-2 చూస్తే అహరోను కుమారులు నాదాబు, అబీహు అనేటటువంటి వాళ్ళు దేవుడు యెహోవా ఆజ్ఞాపించినటువంటి అగ్ని కాకుండా మరొక అగ్నిని వారు ధూపార్తలతో సన్నిధికి దేవుని సన్నిధి తీసుకొస్తే దేవుడు యెహోవా యొద్ద నుండి అగ్ని వారిని కాల్చివేసను అని చెప్పేసి, కనుక చిన్న పొరపాటు కూడా చేయకూడదు అని చెప్పేసి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అదేవిధంగా మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13:10 కనుక చూస్తే, దేవుని మందసాన్ని క్రొత్త బండి మీద తీసుకువెళ్తూ ఉంటే ఎడ్లకు కాలు జారి మందసం పడిపోతూ ఉంటే, పడిపోతున్నటువంటి మందసాన్ని పట్టుకున్నటువంటి ఉజ్జా అనేటటువంటి ఆయనకు చేయి చాపగా దేవుడు అతన్ని మొత్తెను అని చెప్పేసి. సో మనం పాత సంవత్సరంలో చేసినటువంటి తప్పులను మరెన్నడూ చేయకుండా దేవుని ఆజ్ఞ ప్రకారం ముందుకు సాగిపోతే దేవుడు తన చిత్తానుసారంగా మనలందరినీ ముందుకు నడిపించి మనలందరినీ మరింతగా దీవించి కాపాడుతాడు. కనుక ఈ తప్పులన్నింటినీ సరిదిద్దుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించి ప్రతిదినము ఆరాధన చేస్తూ, ప్రతిదినము ఆయనను ధ్యానించుతూ, ప్రతిదినము ఆయన ప్రేమను ప్రకటించుతూ, ప్రతిదినము ఆయన పట్ల కృతజ్ఞత భావం కలుగుంటూ మనం ముందుకు సాగిపోతే మన జీవితాలు దీవెనకరంగాను ధన్యకరంగాను ఉంటాయి. కనుక మనం గ్రహించవలసిన వారమై ఉండి ముందుకు సాగిపోతూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవాలి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
క్రీస్తు యేసు వలన మన హృదయములకును మన తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మీయ తల్లిదండ్రుల సమానులు అన్నగారు కేసీడబ్ల్యూ భాస్కర్రావు గారు, అలాగే అక్కగారు మన మధ్యకి రావటం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవునికి స్తోత్రం చెబుదామండి. అద్భుతమైన విషయాలు. అన్నగారు మెసేజ్లు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బుక్స్ కూడా రాశారు. మరి నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అన్నాళ్ళు ముందెళ్ళి వచ్చారు. వారు చక్కగా నేను చూసిన ఇజ్రాయెల్ దేశం అని చక్కగా ఒక బుక్ రాశారు. నేను తిరిగే ప్రాంతాలన్నీ ఈయన ఏం రాశారో అక్కడే ముందు అలా చూసుకుంటూ చాలా పరవశించిపోయా. ఈరోజు కూడా క్రొత్త సంవత్సరంలో ప్రతిరోజు మనం చేయాల్సిన పనులు ఎన్ని చెప్పారండి? 10 ఆజ్ఞల్లాగా 10 విషయాలు మనకి చెప్పారు. స్తోత్రం చెప్పండి. నేను ఒక్కటి మిస్ అయ్యానండి. నేను రాస్తానని చెప్పాను కదా, నేను ఒక్కటి వినలేకపోయా. మీరు రేపు చెప్తురు కానిలేండి, నాకు నేను దాన్ని రిఫర్ చేస్తాను. చాలా మంచిది. ప్రతిదినం మందిరానికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, స్తుతించి ఆరాధించాలి, సాక్ష్యం చెప్పాలి, సిలువను మొయ్యాలి, ప్రతిదినం ప్రార్థన చేయాలి, ప్రతిదినం కూడా మన ఎదుటి వారిని మనం క్షమించాలి. అలాగే ప్రతిదినం దేవుని పని చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. ఆఖరిదిగా ప్రతిదినం కూడా ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దిస్ ఈజ్ వండర్ఫుల్ మెసేజ్. అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు. చప్పట్లు కొడుతూ అందరూ. మంచిదండి. ఇక మనం క్రొత్త సంవత్సరంలో మనం విన్నాం. అలాగే ప్రతిదినం కూడా మనం ఈ పనులన్నీ చేయాలి. ప్రతిదినం అంటే ఇక మీ ఉద్యోగాలు వ్యాపారాలు మానేసని కాదు, మీకు దేవుడిచ్చిన పనుల్లో కొనసాగుతూ ఇవన్నీ ప్రతిరోజు చేస్తూ ఉండాలి. సాధ్యమే, ఇవన్నీ చేయటం సాధ్యమే. ప్రతిదినం కూడా ఆయన ఇచ్చిన అవకాశాన్ని, అంటే లైఫ్ మన కిరీటం ఇచ్చారు కనుక సద్వినియోగం చేసుకోవాలి. ఎవరి మీద కోపం ఉంటే దాన్ని వెంటనే క్షమించమని అడిగి సద్వినియోగం చేసుకోవాలి. ఎవరికైనా హెల్ప్ చేయాలనే మనసు వస్తే దేవుడు అవకాశం ఇస్తే హెల్ప్ చేయాలి. అలాగే మరి చిన్న విషయాలకు కూడా చాలా కఠినమైన శిక్ష దేవుడు మనకిస్తాడట. చాలామంది చాలా శిక్షలు అన్న చెప్పారు. చిన్న పనే కదా అని ఈజీగా మందసం పడిపోతూ ఉంటే అలా చేసి పట్టుకున్నాడట. అది అతడు చేయాల్సిన పని కాదు, చాలా చిన్న పని అన్నమాట. అది చాలా సింపుల్గా అసలు తీసేయచ్చు. దానికే దేవునికి పెద్ద కోపం వచ్చేసిందట. కోపం వచ్చేసి అక్కడికక్కడ పేపర్ మాడినట్టు మాడి చచ్చిపోయాడు ప్రియులారా చూడండి, 3 నెలలు నిబంధన మందసాన్ని దాసి చక్కగా పరిచర్యలు చేసి కొత్త బండి తయారు చేసి కొత్త ఎద్దులు చక్కగా ముందు వెనక అన్నదమ్ములు ఇద్దరు తోలుతున్నారు. ప్రియులారా చూడండి, దేవుని కోపం వస్తే ఎవరు నిలబడలేం. ఇవన్నీ మనసులో ధ్యానించుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుడు మనందరికీ మరొక కొత్త జీవితం ఇచ్చాడు గనక, నూతన సంవత్సరాలు అడుగు పెడుతున్నాం గనక ఇంకా ఆలస్యం చేయకుండా అందరం మంచిగా రాబోయే సంవత్సరం కొరకు ప్రార్థనాపూర్వకంగా మనల్ని మనం సిద్ధపరుచుకుని నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. దేవుడి ఈ మాటలు మన హృదయంలో ముద్రించి భద్రపరచునుగాక. ఆమేన్. మంచిది. అవనికి తెచ్చెను వెలుగుల మేడ.